పక్కన చిన్న స్టేడియం ఉంది సార్. అది మన నువ్వు ఇది వదిలే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఎమ్మెల్యే గారు తీసుకొచ్చింది మన కాన్సెప్ట్ ఉంది కదా. అవును, యువశక్తి పక్కన ఆడిటోరియం ఉంటుంది అంటే కోచింగ్ సెంటర్ అనుకున్నాను కదా, వర్చువల్ క్లాస్ దాని గురించి మాట్లాడడానికనే ఎమ్మెల్యే గారు రమ్మన్నాను. వాళ్ళు స్టార్ట్ చేయిస్తాను. సో ఇక్కడ ఇప్పుడు మాకు కాంపిటేటివ్ కోచింగ్కి ఒక సెల్ కావాలి. పబ్లిక్ కేసు అనేది మీరు చెప్పండి, ఇక్కడ వస్తారా పబ్లిక్? అవునా దీంతో కదా కాంపౌండ్ వాళ్ళు అడుగుతుంది కాదు. ఎక్కడ పెద్ద ప్లేస్ ఉందండి, గ్రౌండ్ కూడా ఉంది. ఎప్పుడు చూడలేదు. ఏమన్నా క్యాంప్ కూడా జరుగుతుంది సార్. అవన్నీ నెల 1 year నుంచి వాడుతుంటే అనిపించదు. సో ఎవరు ట్రైనర్? రండి మీరు రండి. సో ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తారు. సైబర్ సెక్యూరిటీయా? సోషల్ మీడియా అనలిస్ట్. మరి వీళ్ళు కొంచెం అప్రెంటిస్ కింద మనం వాడుకోవాలి. అయితే మొదట్లో ఎలా పని చేస్తున్నారు? సిన్స్ 1920 నుంచి కూడా వెరీ కంటిన్యూస్గా జరుగుతున్నా సార్. పైథాన్ జూనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇక్కడ ఈ కోచింగ్ ఉందని ఇక్కడ స్కిల్ ట్రైనింగ్ ఉంటుందని ఎవరు చెప్పారు మీకు? ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకున్నారు. వేట్ న్యూస్ సార్. అంటే మీరు అందరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారానే తెలుసుకుంటున్నారు. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారానే ప్రజలకి మంచి విషయాలు చెప్పడానికి మనకు అవకాశం ఉంది. అంటే ఒక కంపెనీ ప్రోడక్ట్ గురించి కావచ్చు, లేదంటే సొసైటీలో జరుగుతున్న కొత్త స్కీమ్స్ గురించి కావచ్చు మనం. సో మీరు సోషల్ మీడియా అనలిస్ట్ కింద కూడా ఇక్కడ ఎంతమంది ట్రైన్ అవుతున్నారు? సోషల్ మీడియా అనలిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు సోషల్ మీడియా అనలిస్టా? సైబర్ సెక్యూరిటీ అంటే వీళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. సైబర్ సెక్యూరిటీ ఎలా ఇవ్వాలా అనేటువంటిది మాత్రం మనం చూసుకుంటాం. ఎలా ఫ్రాడ్కి మనము ఎవరైనా ఫ్రాడ్ చేస్తామంటే దానికి ఏ విధంగా అవాయిడ్ చేసుకోవచ్చు. మనం టూల్స్ డిఫరెంట్ టూల్స్ని ఉపయోగించి డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం, ఎలా డిటైల్ చేస్తాం. హ్యాక్ చేయడం నేర్పిస్తారా? హ్యాకింగ్ రాస్తారు. ఏమేమి ఎలా జరుగుతాయి, దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేసి వీళ్ళకి ఉపయోగమా? వీళ్ళకి ఏ రకమైన ఎంప్లాయబిలిటీ ఉంటుంది దీనివల్ల? వీళ్ళకి ఒకటి నెట్వర్క్ని మానిటరింగ్ చేయడం అనేటువంటిది సో కొన్ని అలాంటి జాబ్స్ ఉంటాయి నెట్వర్కింగ్. సో దీనికి సర్టిఫికేట్ ఇస్తారు మీరు. సో ఎన్ని రోజుల కోర్స్ ఇది? 3 months కోర్స్. సో మీకు కోచింగ్ అంటే కొత్త విషయాలు తెలుసుకుంటున్న ఫీలింగ్ వస్తుందా? ఇంకా ముందు మీ స్కూల్లో కాలేజ్లో చాలా యూజ్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదైనా ఒక కేస్ స్టడీ. ఎవరో ఒకరు చెప్పండి, చెప్తున్నారు కదా. అంతే కాదు, కొంతమంది చెప్పాలి. అదే సార్, డిఫరెంట్ టాపిక్స్ దాన్ని ఏ విధంగా అనలైజ్ చేస్తారు, ఎన్నిసార్లు సర్చ్ చేశారు, దానివల్ల మొత్తం బెనిఫిట్ ఏంటంటే మొత్తం అనలైజ్ చేస్తారు. అంటే సోషల్ మీడియా ఎంతమంది సర్చ్ చేశారు, ఏది అది కూడా తెలుసుకోవచ్చు సార్. గూగుల్ వెళ్ళి అందులో ఒక సాఫ్ట్వేర్ చాలా మంచి డిమాండ్ ఉంది. ఇంతవరకు 10 టాపిక్స్ వాళ్ళే చూస్ చేసుకున్నాం. 10 టాపిక్స్ నుంచి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయమని చెప్పారు. అమ్మ మీకు ఎవరికన్నా మన వినోద్ సార్
ఇక్కడ ఎవరికైనా జాబ్ ఒకరికి కావాలి మాకు సోషల్ మీడియా కలెక్టరేట్లో ఉంది. ఒకరు ఇంట్లో ఉన్న వాళ్ళు బెస్ట్ స్టూడెంట్ని మాకు ఒకరిని రిఫర్ చేయండి. ఓకే, అదే మన సోషల్ మీడియా కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిని బెస్ట్ ఉంటే వాళ్ళని ఒకసారి రెజ్యూమ్ తీసుకొని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. అందరూ వింటేసుకున్నా మంచిదే. ఆల్ ది బెస్ట్. డ్రోన్ ఎవరికి మీరు తయారు చేస్తారా? మా డ్రోన్ మీ ఇంకా మీకు చెట్టు కన్నా ఇంకా ముందు కూడా ఉందా? టెక్నికల్స్ అన్నీ కూడా ఒక యూనివర్సిటీ ఇంకా చాలా రాబోతున్నాయి విషయాలు.